రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఎంతో గొప్ప ధన్యత ఇందులో మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి ఇది మనము శరీరానుసారంగా ఆలోచించవలసినటువంటి వారము ఏమాత్రం కూడా కాదు. ఆత్మీయంగా ఒకసారి దీనిని ఆలోచించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు వారు మరి దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చారు కదండి. మనకి ఈ విషయము చాలా బాగా తెలుసు. అయితే ఆయన మానవుల యొక్క పాపము నుంచి, మానవులు చేస్తున్నటువంటి మరి పాపము, వారు ఉన్నటువంటి దాస్యము నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. దానికి గాను ఆయన తన యొక్క అమూల్యమైనటువంటి ప్రాణం అనేది పెట్టారు. ఎందుకనంటే మానవుడిని రక్షించాలి గనుక ఆ రక్షణ కొరకు ఆయన బలి అయినట్టుగా మనం చూస్తాం. అలా మానవుణ్ణి మరణము నుంచి ఆయన జీవంలోనికి దాటించుట మనం చూస్తున్నాం. ఇక్కడెక్కడ కూడా మరి శరీరానికి సంబంధించినటువంటి మరణం కోసం మనం మాట్లాడుకోం. ఎందుకనంటే ఆత్మ, ఈ శరీరము మరి మట్టిలోకి పూడ్చబడిన తర్వాత మరి ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆ యొక్క ఆత్మ నరకమునకు వెళ్లకుండా అది జీవంలోనికి దాటబడడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణమును మన కొరకు అర్పించారు. అది మరి మానవుల పట్ల తనకున్నటువంటి ప్రేమను ఆయన వెల్లడిపరిచి ఉన్నారు. ప్రాణం ఇచ్చినంతగా మనల్ని ఆయన ప్రేమించి ఉన్నారు. ఇది సత్యము, ఇది జరిగినది, ఇది మనము విశ్వసిస్తున్నది కూడా. అయితే మరి ఇప్పుడు మనము ఆ క్రీస్తు ప్రేమను ధరించుకున్నటువంటి మనము, ఆ క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము ఏం చేయాలి అంటే, మన తోటి సహోదరులు అనగా మరి దేవునిలోనికి మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాసులు కావచ్చు, మన తోటి పక్కన ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మరి దేవునిలోనికి వారిని నడిపించడానికి, వారిని రక్షణలోనికి నడిపించడానికి ఒకానొక సమయంలో ఒకవేళ మన ప్రాణాలు పోయేటువంటి స్థితి వచ్చినా సరే మనము భయపడకుండా మనము వారి కొరకు ప్రాణాలు పెట్టాలి అనేటువంటిది ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ప్రేమ గనక మనలో ఉంటే మనము ఆ ప్రేమను మన సహోదరుల పైన, మన యొక్క విశ్వాసుల పైన మనం గనక చూపించగలిగితే అదే మనము వారి కొరకు ప్రాణం పెట్టేటువంటి ప్రేమ అని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మరి నిజమే కదా, అనేక మంది మిషనరీస్ కావచ్చు, అనేక మంది దైవ సేవకులు కావచ్చు, అనేక చోట్ల సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారి ప్రాణాలు పోయినా వారు లెక్క చేయలే. అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల కొరకు వారి ప్రాణాలు వారు అర్పించారు అక్కడ. మరి ఆ వాక్యమే ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు దేవుడి యొక్క ఉదయకాల సమయంలో. మరి నిజమే, ఈ యొక్క శరీరము ఖననం కావచ్చు, కానీ మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని యొద్దకు చేరుకుంటుంది. కాబట్టి మనము సువార్త ప్రకటించడంలో, ఒక విశ్వాసిని రక్షించడంలో, దేవుని యొక్క బిడ్డను దేవుని యొద్దకు నడిపించడంలో ఒకవేళ మన ప్రాణము పోయేటువంటి స్థితి వచ్చినా సరే మనము వెనకంచు వేయకుండా దేవుని ప్రేమతో మనకు వారి పట్ల ఉన్నటువంటి ప్రేమను అక్కడ కనపరచాలి అనేటువంటి విషయము ఇక్కడ మనకి దేవుడు తెలియచేస్తున్నాడు. క్రీస్తుని వెంబడించినటువంటి వారముగా మనం ఉంటే, క్రీస్తు ప్రేమను మనం ధరించుకున్నటువంటి వారముగా కనుకుంటే మనం ఖచ్చితంగా సువార్తలో కానీ, లేదు అనంటే మన యొక్క బిడ్డలను మనం రక్షించుకోవడంలో మన ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా మనం ఏమాత్రం కూడా వెనకంచు వేయకుండా మన ప్రాణం పెట్టే అంతగా మనం ముందుకు కొనసాగుతాం. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా యేసయ్య, మీకు వందనాలు. నిజమే ప్రభువా, అయా మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారు, మీ ప్రాణము మా కొరకు అర్పించారు ప్రభువా. దానివల్ల మాకు రక్షణ వచ్చింది. అయా మేము కూడా ప్రభువా మా సహోదరుల కొరకు, అయా తోటి విశ్వాసాల కొరకు ఒకవేళ నాయన ప్రాణత్యాగం చేయవలసి వస్తే ప్రభువా, దానికి సిద్ధపాటుగా మా అందరినీ నాయన ఉంచమని నా తండ్రి వేడుకుంటున్నాం. అయా అనేక మంది నాయన నీ బిడ్డలు అపోస్తలులు కావచ్చు ప్రభువా, నా తండ్రి నాయన అనేక మంది మిషనరీస్ కావచ్చు, అనేక మంది దైవ సేవకులు కావచ్చు ప్రభువా, అయా తోటి నాయన విశ్వాసుల కొరకు ప్రాణత్యాగం చేశారు ప్రభువా. అటువంటి ప్రేమ నీ నుంచి వారికి వచ్చింది. మేము అటువంటి ప్రేమ కలిగి ఉండేటప్పుడు సహాయం దయచేయమని
నిన్ను ధరించుకున్నటువంటి వారముగా, నీ ప్రేమను నాయన అయ్యా తండ్రి నాయన వెంబడిస్తున్నటువంటి వారముగా, ధరించుకున్నటువంటి వారముగా మేము ఉన్నట్టుకునే సహాయం దయచేయమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ప్రార్థన దయచేసి మీ పాదసరికి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.